కృష్ణ, అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 5వ స్కందం 13, 14 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. సో నిన్నటి క్లాస్లో కానీ మనం చూస్తే కనుక మనం ఎట్లయితే కళ్ళల్లో దుమ్ము ధూళి పడుతున్నప్పుడు అప్పుడప్పుడు అది అడవిలో ఉన్నప్పుడు ఆ దుమ్ము ధూళి పడినప్పుడు పక్క దాని గురించి మనం బాధపడుతూ కళ్ళు తెరవలేక మనం ఎటు పోతుందో మనకు తెలియనప్పుడు ఇంకొంచెం ఎక్కువ మనం ఇబ్బందులు పడతాము. అట్లానే ఆడదాని యొక్క అందానికి లేదా కామానికి తన కళ్ళు మూసుకుపోయి నియమాలను ఉల్లంఘిస్తాడు. తద్వారా భవిష్యత్తులో ఎట్లాంటి ఒక బాధలు అనుభవించబోతాడో వీటన్నిటికీ దేవతలు సాక్షిగా ఉంటూ అతను రాబోయేటువంటి దండన తాను ఏమాత్రం ఊహించుకోలేడు అనమాట, తెలుసుకోలేకపోతున్నాడు. తర్వాత నీటి కోసం ఎండమావి వెనకాల పడుతున్నట్టుగానే ఇంద్రియ తృప్తి కోసం ఆ, ఎంత ప్రయత్నించి అది వ్యర్థమని అప్పుడప్పుడు తాను తెలుసుకున్నప్పటికీ కూడా అంగీకరించినా కూడా వెంటనే మరొక సందర్భంలో మళ్ళీ దానికోసం పరితపిస్తూనే ఉంటాడు. మనందరం కొన్ని సందర్భాల్లో కొన్ని చిక్కులు ఎదుర్కొన్న తర్వాత ఈ పనికి మళ్ళీ మనం చేయకూడదు అనుకుంటాం. మరి దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి అని మనం గ్రహించినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ అదే తప్పులు మనం చేస్తూ మళ్ళీ మళ్ళీ మనం ఇబ్బంది పడుతూనే ఉంటాము. అట్లానే ఇట్ల గూబలు, కీచురాళ్ళు వాళ్ళ శబ్దాలు విని భయపడడం, బాధపడడం జరుగుతుంది అడవిలో ఉన్నప్పుడు. అదేవిధంగా కూడా శత్రువులు మరియు ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు వచ్చి వేధిస్తూనే ఉంటారు. శత్రువులు అది ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, మన స్నేహితులు బంధువుల ద్వారా అయినా కావచ్చు. అట్లనే ప్రభుత్వపు అధికారులు సో ఉద్యోగాలు వ్యాపారాలు చేసేటప్పుడు మనం ఉండే సమాజంలో కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క వేధింపులు కూడా మనం చూసుకుంటాం. మనం కొన్ని సమయాలు ఆశ్రయిస్తాము, పాపపు చెట్లను ఆశ్రయిస్తాము, దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. అట్లనే ఒక్కోసారి మనకి కష్టాలు వచ్చినప్పుడు, పుణ్యకర్మ క్షీణించినప్పుడు ధనవంతుల ఆశ్రయం తీసుకుంటాం. లేదా తాత్కాలికంగా వీళ్ళేదో మనం బాగా కాపాడేస్తారని, కానీ వాళ్ళు కూడా మన యొక్క అంతర్గతంగా మన పడే బాధని ఎవరు కూడా తీసుకోలేరు. సో ఒక్కోసారి లోతైన నదిలో దూకుతాడు, ఏదో కొంచెం బాధలు తగ్గించుకోవాలని చెప్పి. అంటే ఇక్కడ మోసపు గురువుల యొక్క ఆశీర్వాదం కోసం వెళ్తాడు, కానీ వాళ్ళ వల్ల బుద్ధి ఇంకా నాశనం అవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహారం కోసం ఇతరుల నుండి యాచిస్తాడు. అదేవిధంగా కూడా తండ్రిని లేదా పుత్రుడిని దోచేస్తారు. సొంత పోషణ లేనప్పుడు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఆధారపడి వాళ్ళ దగ్గర నుంచి మనం కావాల్సింది మనం బలవంతంగా మనం లాగాల్సి వస్తుంది, దోచేయడం. రగులుతున్న తావరణంలో బాధపడుతుంటే అప్పుడప్పుడు అడవుల్లో మంటలు కూడా రేగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా సంసార జీవితంలో శాశ్వత ఆనందం ఎప్పటికీ దారి తీయదు. కానీ నిరంతరం శోకంలో మండుతూ తన పరిస్థితిని చూసి ఖండించుకుంటాడు. ఎప్పుడైతే మనం పరివారం చూసి ఇంకేంలే నాకు ఇబ్బంది లేదు అని అనుకుంటే మాత్రం తాను జరగబోయే పరిణామాలు ఖచ్చితంగా బాధలు అనుభవించడానికి తాను సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే సంసారిక జీవితం ఎప్పటికీ ఆనందం దారిది. ఎందుకంటే సంసారిక జీవితంలో మనం ఆధారపడినప్పుడు ఆధారాలు ఎప్పుడో ఒకసారి మన నుంచి దూరం అవుతాయి. ఆధారాలు దూరం అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి దుఃఖమే మిగులుతుంది మనకి. అంటే సరైన వ్యక్తిని ఆశ్రయించాలి, అంటే భగవంతుని ఆశ్రయించాలి మనం. చిన్నప్పుడైనా సరే, డబ్బులు ఉన్నా సరే, డబ్బులు లేకపోయినా సరే, మనకి అందరూ మన చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉన్నా సరే, మనం భగవంతుని ఆశ్రయించుని మనం ఉండాలన్నమాట. లేకపోతే మనం చాలా చాలా శోకానికి నిరంతరం మనం బాధపడుతూనే ఉంటాం. అందుకే శోకంలో మండుతూనే ఉంటాం పరిస్థితి. ఆ పరిస్థితి వచ్చినప్పుడల్లా తాను ఖండించుకుంటూ ఉంటాడు. ఏంటి ఇది, ఎట్లా జరిగింది, ఎందుకు ఇదంతా నాకే జరుగుతుంది
ఇప్పుడు దాకా అంతా బానే ఉంది. ఇప్పుడే కదా మొన్నే ఒక సమస్య నుంచి మనం బయటకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సమస్య, మళ్ళీ కొత్తగా ఇదేంది ఇది అని నిరంతరంగా ఎప్పుడు చూసినా సరే కోల్పోయిన వాళ్ళ గురించి లేదా జరిగిపోయే పరిణామాల గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అట్లా శోకంలో మండుతూనే ఉంటాం అనమాట. యక్షులు తనను దోచేయడం వలన చాలా బాధకు గురవుతాడు. ఇక్కడ యక్షులు అంటే అంటే మా అడవుల్లో యక్షులు అంటే అసలు ఉంటారు కదా, అడవి జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు సంబంధం లేదు. మనకి అంటే మనకి మనతో ఎటువంటి సంబంధం లేదు. కానీ అప్పుడప్పుడు వాళ్ళు, ఇది వాళ్ళ సంపద కదా, ఇది ఇది వాళ్ళ సంపద. కాబట్టి మనం వాళ్ళ సంపద కోసం మనం వెళ్తున్నాం, మన వ్యాపారం కోసం. వాళ్ళ సంపద మనం తీసేసుకుంటున్నాం. అట్లానే వాళ్ళు మనం కష్టపడింది వాళ్ళు దోచేసినప్పుడు మనకు బాధకు గురవుతారు. వాళ్ళు ఆ హక్కు ఉంది, వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆ అడవిలో ఉండేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళు వచ్చి మనం కష్టపడి ఏదో భయపడుతూ బాధపడుతూ మనం ఏదో ఎంతో కొంత అడవిలో కొన్ని సరుకులు తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే అది మాది. ఇది మా పర్మిషన్ లేకుండా, లేకపోతే మా స్థావరంలోకి నువ్వు వచ్చావు కాబట్టి మమ్మల్ని పర్మిషన్ అడిగి నువ్వు తీసుకెళ్లాల్సింది. కానీ మా పర్మిషన్ లేకుండా నువ్వు దొంగచాటుగా వచ్చేసి ఇక్కడ మా దగ్గర నుంచి నువ్వు దోచుకున్నావు. కాబట్టి అప్పుడు కనబడింది, వాళ్ళు కనబడినంత వరకు మన దగ్గర నుంచి వాళ్ళు లాగేసుకుంటారు. సో ఇక్కడ ఎవరు అంటే, ఇప్పుడు మనం ఏదైతే మనం ఇల్లు అంటున్నామో, వాకిలు అంటున్నామో, బద్ధజీవుడు ఈ ప్రపంచంలో, ఇవన్నీ కూడా గవర్నమెంట్ సొత్తు ఇదంతా కూడా. అంతే కదా, మనం ఎవరు ఆ, ప్రభుత్వంలో ఉన్నామో, లేకపోతే ఏ దేశం ఎవరికి ఏ పార్టీ కింద ఉందో ఆ ప్రభుత్వం కిందకి మనం అందరం వెళ్ళిపోతాం. ఒక విధంగా చెప్పాలంటే సమస్తం ప్రభుత్వం సొత్తే. మన సొంతంగా మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళు రోడ్డు పెంచాలనుకుంటే వాళ్ళు పెంచేస్తారు. అప్పుడు నాది వాళ్ళది, నాది నేను కట్టుకున్నాను, నువ్వు కొట్టడానికి హక్కు లేదని ఉండదు. వాళ్ళు లాగేస్తారు. మనం చాలా చాలా బాధకు గురవుతాం. సో ప్రభుత్వ అధికారులు తనపై వ్యతిరేకమై తన డబ్బులు వెళ్తారు. దాని వలన ఉత్సాహం సన్నగిల్లి జీవ లక్షణాలు కోల్పోయిన వ్యక్తిలా కనబడతాడు. సో అప్పుడప్పుడు అధికారులు కూడా మన మీద ఎప్పుడైనా వచ్చి రైడ్ చేయొచ్చు, మన మీదకి వచ్చి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కావచ్చు, సో లేకపోతే ఇంకేదైనా ఆ, అధికారులు ఎప్పుడైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మన మీదకి వచ్చి ఎప్పుడైనా వచ్చి వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు నోటీస్ ఇచ్చి చెప్తారు. ప్రిన్సిపల్ అధికారులు కావచ్చు, ఏదైనా సరే. సో మనం సరైన టైంలో పర్మిషన్ తీసుకొని సరైన టైంలో మనం వాళ్ళు చెప్పిన నియమాల్ని మనం పాటిస్తూ ఉంటే మనకి ఇబ్బంది ఏమి ఉండేది కాదు. కానీ మన వాళ్ళ పర్మిషన్ లేకుండా, లేకపోతే ఈ- మనకి తోచినప్పుడు, మనకు అనిపించినప్పుడు ఏది పడితే చేసేసాం అనుకోండి, ఖచ్చితంగా మనం చూడొచ్చు ప్రభుత్వ అధికారులు వచ్చి మన దగ్గర ఉన్న డబ్బుల్ని వివిధ ట్యాక్సుల రూపంలో తీసుకెళ్లొచ్చు, లేదా మన ఇల్లు కూల్చేయవచ్చు, లేదా మనం కొన్ని కనెక్షన్లు పెట్టుకో ఉంటే వాటిని, ఇప్పుడు కరెంట్ కనెక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, వాటి కూడా ఆ అధికారులు రావచ్చు. అప్పుడు మనం ఒక జీవ లక్షణాలు కోల్పోయిన ఉత్సాహం పోతుంది, ఇంకా బాధపడతాం, నిరుత్సాహపడతాం. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మన మన జీవితంలో ఇట్లా వస్తూ పోతూ ఇవన్నీ మనకి గుర్తుండట్లేదు. కానీ ప్రతి ఒక్కరు ఆ, జీవితాల్లో వీళ్ళ యొక్క ప్రమేయంతో చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు, అధికారుల యొక్క ప్రమేయంతో. మేబీ మనం సింపుల్ గా సాదాసీదాగా మన సింపుల్ జీవితాలు కాబట్టి అధికారులు పెద్దగా రావట్లే. కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇవన్నీ నిరంతర ప్రక్రియ. వాళ్ళకి ఏదో ఒక సందర్భం ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేస్తూ ఉంటారు. ఒకసారి మనం లోన్లు తీసుకొని ఉంటాము, లోన్ల అధికారులు వస్తారు, బ్యాంక్ అధికారులు వస్తుంటారు.
ఫోన్లు చేస్తూ ఉంటారు. ఒకసారి రోజు రాబడలే కానీ రోజు ఫోన్లు చేస్తారు. అది కూడా మనకు ఒక విధంగా మనకు కూడా ఒక మానసిక ఒత్తిడి అది. ఇంకా ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వచ్చి ఏం తీసుకెళ్తారో, మనం కష్టపడి మనం ఇవన్నీ సమకూర్చుకుంటే కానీ ఇప్పుడు మనం కట్టుకోలేని పరిస్థితిలో మన పరువు పోతుంది లేదా అధికారులు వచ్చారంటే అందరూ తెలుస్తుంది, తెలిస్తే పరువు పోతుంది. ఒక మధ్యతరగతి వ్యక్తులకి ఎక్కువ వాళ్ళు బాధపడితే పరువు పోతుందండి. ఆ భయంతోనే యాక్చువల్గా పాపం ఎక్కువ కడతారు ఉన్నదాన్ని. అట్లా ఉన్నవాళ్ళు, బాగా ఉన్న వాళ్ళు ఏదో డబ్బులు కట్టేస్తారు, వాళ్ళు పెద్దగా తీసుకోరు. లేని వాళ్ళు అసలు లోన్ పెద్దగా తీసుకోరు. తీసుకున్నా సరే మేము ఏం చేయగలం, మేము కట్టలేమని చేతులు ఎత్తేస్తారు. వాళ్ళ పొరుగు మీద పెద్దగా వాళ్ళు ధ్యాస పెట్టరు. కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం వాళ్ళు సగం ఈ పరువు కోసమైనా భయపడైనా సరే వాళ్ళు వాళ్ళు ఎంత క్షోభకు గురైనా, ఆందోళనకు గురైనా సరే వాళ్ళు డబ్బులు కట్టేస్తారు. సో ఆ విధంగా నిరంతరంగా ఏదో ఒక రూపంలో బద్ధజీవుడు ఈ ప్రపంచంలో తను ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. అంటే ఇన్ఫాక్ట్ మనము పడుతూనే ఉన్నాం ఈ విధంగా. కొన్ని సమయాల్లో రాజభవనాన్ని ఊహించుకుంటాడు. దానిలో కుటుంబంతో ప్రవేశించి కొంతకాలం మాత్రమే ఆనందంగా అనుభవించి పూర్తిగా తృప్తి పడినట్లుగా భావిస్తాడు. కల్లో కొన్నిసార్లు తండ్రిని లేదా తాతను చూసి తిరిగి వచ్చారని సంతోషపడతాడు. అంటే కొన్ని సమయాల్లో ఎట్లా రాజభవనాన్ని ఊహించుకోడు, అంటే అడవిలోకి వెళ్ళినటువంటి వర్తకుడు ఆ, ఎట్లయితే అప్పుడు ఊహాభవనాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు రాజభవనాన్ని ఊహించుకుంటాము. అంటే ఇప్పుడు నేను ఈ డబ్బులన్నీ సంపాదిస్తే ఒకానొకప్పుడు నేను రాజభవనాన్ని నేను కట్టుకోగలుగుతాను. దాంట్లో నా కుటుంబ సభ్యులతో నేను కొన్ని రోజులు నేను హ్యాపీగా ఎంతో ఆనందంగా నేను ఉండగలుగుతాను. అప్పుడప్పుడు కల్లో తృప్తి పడుతూ ఉంటాడు కల్లో. ఎందుకంటే నెక్స్ట్ కళ వస్తుంది, అంటే మనకి డబ్బులు సమకూర్చునే కొంది నెక్స్ట్ కోరికలు స్టార్ట్ అవుతాయి. సో ఒక వ్యాపారస్తుడికి సహజం అది. ఎందుకు డబ్బులు పెట్టుకున్నాడంటే ముందు ముందు అవి స్థిరాస్తుల కింద మార్చుకోవాలని ప్రయత్నిస్తాడు. తద్వారా మా కుటుంబ సభ్యులతో నేను ప్రశాంతంగా ఉండగలనే అని అనుకుంటాడు. అలాగే ఎట్లాగైతే బద్ధజీవుడు కూడా తన బాధలు పడుతూ పడుతూ ఉన్నప్పుడు కల్లో తన తాతను తండ్రిని చూసి తిరిగి వచ్చాడని సంతోషపడతాడు. ఎందుకు తిరిగి వచ్చాడని సంతోషపడతాడంటే, అమ్మయ్య నా బాధల్ని షేర్ చేసుకోవడానికి, నా బాధలు పంచుకోవడానికి ఎవరో ఒకరు వచ్చారులే బాధ్యత తీసుకోవడానికి. అంటే కొద్దిగా ఉపశమనం నేను పొందొచ్చు. ఎందుకంటే మా తండ్రి ఉన్నంత వరకు నేను పెద్దగా బాధపడలేదు. మా తాత ఉన్నంత వరకు పెద్ద కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఈ భారాన్ని వాళ్ళు మోస్తున్నారు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, "బా, ఏందబ్బా ఇది, నేను సడన్ గా ఇప్పుడు ఇంత పెద్ద బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. మా నాన్న ఉంటే ఎంత బాగుండేది ఈ టైంలో. మా తాత ఉంటే ఒక ఆశ్రయం లాగా నాకు ఒక ఈ టైంలో ఉంటే నాకు ఇంకొంచెం ఆ, ఆ, ఏమంటారు, కొద్దిగా ఆ, ఆ, నాకు నేను తృప్తిగా ఉండేవాడిని కదా, లేకపోతే ఇంత భారాన్ని నేను మోయలేకపోతున్నాను. ఉన్న పలంగా మొత్తం నా మీద పడిపోయింది భారం అంతా. ఈ టైంలో మా నాన్న ఉంటే ఎంత బాగుండేది, ఆ, లేదా మా తాత ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళు తిరిగి వచ్చారని సంతోషపడతాడు అన్నమాట. సో మనిషి తన దైనిక జీవితంలో కష్టం పడే కొంది అప్పుడు నిజంగా గుర్తొస్తారు అనమాట. మన ముందు ఉన్న వాళ్ళు నిజంగా మనల్ని వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో మనకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశారు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం స్వయంగా అనుభవించినప్పుడు, మన స్వయంగా ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే చాలా సందర్భాలు మనం తలుచుకుంటాం అన్నమాట. ఆ, వాళ్ళు ఉన్నప్పుడు మనకు విలువ తెలియలేదే, వాళ్ళు ఉన్నప్పుడు మనకి విలువ తెలియలేదే, లేదా వాళ్ళు ఉన్నప్పుడు నేను కూడా కొంత భారాన్ని నేను కూడా కొంచెం షేర్ చేసుకుంటే నాకు బాగుండేది నాకు కూడా. కానీ ఈరోజు సడన్ గా నా మీద ఇంత బాధ్యత, ఈ బాధ్యత నడుమ నేను కొద్ది కూడా నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను. ఆ, అప్పుడప్పుడు అంటే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని గుర్తు చేసుకుంటాడు. మా నాన్నతో నాకు ఉన్నటువంటి ఆ కాలం ఎంత బాగుండేది.
అని కొద్ది కాలం అట్లా అనుకుంటూ కొంచెం సంతోషపడతాడు. ఆ కళ్ళలో అయినా కొంచెం సంతోషపడతాడు. ఎట్లయితే ఇతను కూడా రాజభవనాన్ని ఊహించుకుంటే ఆ రాజభవనంలో మా మా కుటుంబ సభ్యులంతా ప్రవేశించి ఆడ ఉన్నారులే అని ఎట్లయితే తృప్తి పడతాడో, ఇతను కూడా కళ్ళలో ఇట్లా వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆ కళ్ళ కొద్దిగా ఉపశమనం ఇస్తుంది. కొంచెం తృప్తి పడినట్లుగా అనిపిస్తుంది అనమాట. కానీ కళ్ళు తెరిస్తే మళ్ళీ ఆ తృప్తి లేదా అంటే ఆనందం అతనికి కోల్పోతాడు అది. కొన్నిసార్లు కొండ ఎక్కాలని అనుకుంటాడు, కానీ తన పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అడవిలో వెళ్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తనకు కావలసిన సరుకు అది ఎక్కడో కొండల మీద ఉండొచ్చు. ఏదో కొండ మీద ఉండే ఒక రెండు మూడు ఒక ప్రదేశంలో ఉండొచ్చు కొండ మీద. ఎక్కాలని ఆశ ఉంటుంది, కానీ లోపల చూస్తే ముళ్ళ బాట లేకపోతే గులకరాళ్ళ బాట అది. ఎక్కడం వల్ల జారిపోవచ్చు ప్రమాదం, లేదా గుచ్చుకొని ఇంకొంచెం ఎక్కువ కష్టాలకు గురవచ్చు. అట్లనే గృహస్థ జీవితంలో ఎన్నో సంస్కారాలు అంటే యజ్ఞాలు, పెళ్ళిళ్ళు, వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళు ఉపనయనం చేసేటప్పుడు ఎన్నో సంస్కారాలు చేయాలి, జరుపుకోవాలని ఆదేశించడమైనది. కానీ అవి నిర్వహించుటకు చాలా కష్టమైనవి అనేది. సో చాలా మందికి జీవితకాలంలో ఉండేటువంటి అన్నిటినీ వాళ్ళు ఆ సంస్కారాలన్నీ కూడా వాళ్ళు నిర్వహించాలనుకుంటారు, వాళ్ళు జరుపుకోవాలనుకుంటారు వాళ్ళు. కానీ చాలా కష్టంతో కూడుకుని, ఎందుకంటే తగిన సమయము, తగిన డబ్బులు, తగిన వ్యక్తులు ఈ నిర్వహించడానికి వాళ్ళందరూ మనకి టైంకి ఉండకపోవచ్చు. అవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్నాం. అంటే గృహస్థ జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటంటే సంస్కారాలు. ఎందుకంటే గృహస్థ జీవితమే మిగిలిన జీవితాలకి నాంది అన్నమాట, మూలం. అంటే నెక్స్ట్ రాబోయేటువంటి పిల్లలు వాళ్ళు బ్రహ్మచారులు అవ్వాలన్నా, ఏదో గొప్ప వ్యక్తులు అవ్వాలన్నా, సామాజికంగా ఆ, గొప్ప గొప్ప పదవులు వాళ్ళు అలంకరించాలి అంటే అది సరైనటువంటి గృహస్థ జీవితంలో సరైన సంస్కారాలు తగిన సమయంలో జరిపించాలి. అదే దురదృష్టవశాత్తు యాక్చువల్గా చెప్పాలంటే ఏ సంస్కారాలు మనం పాటించట్లేదు. ఒకవేళ పాటించినా సరే అది పేరుకు మాత్రమే ఉన్నాయన్నమాట. మనం చూస్తే కనుక ఇప్పుడు పెళ్లి అనే ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో. ఒకప్పుడు అంటే బ్రాహ్మణులు 18 రోజుల పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. కానీ ఈరోజు 18 రోజులు, తర్వాత అన్ని రోజులు చేయాలంటే ఎంత కష్టంతో కూడుకున్నదంత. దాని ముందర, పెళ్లి అనే దాని ముందర ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. ఎస్పెషల్గా పెళ్లి చేసుకోక ముందర ఇద్దరి యొక్క మనస్తత్వం ఒకటిగా ఆ ఒకరిగా అర్థం చేసుకోవాలని, ఒకరి స్వభావం ఒకరు తెలుసుకోవాలని, వాళ్ళ మధ్య అన్యోన్యతను పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. అవి అవి కూడా బలమైన సంస్కారాలు మన మనసులో ఏర్పడుతుంది ఇతరుల మీద. అంటే భార్యకి భర్త మీద కావచ్చు, భర్తకి భార్య మీద. సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అంత సమయం ఎక్కడ ఉంది, అంత ఓపిక ఎక్కడ ఉంది, అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి, అది నిర్వహించడానికి కావాల్సిన బ్రాహ్మణులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. కానీ అవన్నీ కానీ కరెక్ట్గా జరిగాయి అనుకోండి, గృహస్థ జీవితం చాలా వరకు వాళ్ళు సాఫీగా వాళ్ళు అనుభవించగలుగుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ అంత సమయం కానీ అంత డబ్బులు చాలా కష్టంతో కూడుకున్నవి అన్ని ఇప్పుడు. ఇక దానాలు చేయాలంటే మన దగ్గర ప్రాపర్గా కావాల్సిన మన దగ్గర వనరులు లేవు. సో ఏది చేయాలన్నా సరే ఆ, ఇవాళ ఉన్న పరిస్థితి అనుకూలంగా లేదు ఇప్పుడు అన్ని రకాలు. ఎట్లయితే కొండలు ఎక్కాలనుకున్న వాడికి ముళ్ళులు గుచ్చుకుంటాయనే భయం లేదా బాధ ఉంది, సంస్కారం నిర్వహించాలని ఉంది, జరుపుకోవాలని ఉంది అతనికి. కాకపోతే అన్ని కష్టంతో కూడుకున్నాం. ఇప్పుడు గృహస్థ జీవితంలో మన సరైన సంస్కారాలు మనం సరైన టైంలో నిర్వహించకపోతే జరగబోయే పరిణామాలు అంటే పిల్లలు సరైన దారి నడవకపోవడం, మన చుట్టూ ఉన్న సమాజం ఇప్పుడు దారి తప్పడం, ఇంకా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితులు అయిందనుకోండి, అప్పుడు సమాజం మొత్తం దారి తప్పిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ అంతా మన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. ఒక విధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం.
మన పెద్దలు ఎంతో కొంత భక్తి మనకు నేర్పించడం వల్ల అట్లీస్ట్ ఇప్పుడున్న అంటే మన జనరేషన్ లో అంటే ఒక విధంగా చెప్పండి ఎడ్జ్ లో ఉన్నాం అనమాట. భక్తి సంస్కారాలని పాటిద్దామా, పాటిస్తే మంచిదేనా కాదా అట్లీస్ట్ ఉంది. కానీ మనం నెక్స్ట్ మన వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ ఏ స్థితిలో ఉందో ఇప్పుడు మనకు బాగా అర్థం అవుతుంది. వాళ్ళు ఎటువంటి ఆలోచనలో వాళ్ళ ఆసక్తి వెళ్తున్నాయి, వాళ్ళ వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా వెళ్తుంది, వాళ్ళ ప్రవర్తించే తీరు ఎట్లా ఉందో చక్కగా మనకు క్లియర్గా అర్థం అవుతుంది మనకి ఇప్పుడు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనకి ఎంతో కొంత కొన్ని సంస్కారాలు మన మనకు జరిగేటట్టు చూసుకున్నారు వాళ్ళు. కానీ నెక్స్ట్ జనరేషన్ చూసుకునే వాళ్ళు లేరు, ఎందుకంటే మనకు తెలియదు కదా. కాబట్టి ఈ రోజు చూడండి మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళని ఒక దారిలోకి తీసుకురావడం కూడా మన వల్ల కావట్లేదు. జరిపించాలన్నది జరగాలని ఆ, మనం కోరుకుంటున్నాం. అంటే ఆ సంస్కారాలన్నీ కూడా జరిపించాలని. కానీ నిర్వహించే వాళ్ళు లేరే ఇప్పుడు, లేదా అర్థం చెప్పే వాళ్ళు లేరు. ఒక తంతులాగా అయిపోతుంది అంతే. ఆ, సమాజం అందరూ పెళ్లి చేస్తాను కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకోవాలి. సమాజంలో అందరూ ఇంజనీర్ అవుతున్నారు, నేను కూడా ఇంజనీర్ అవ్వాలి. సమాజంలో అందరూ పిల్లలు కంటున్నారు కాబట్టి నేను కూడా కనాలి. బట్ వెనకాల ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే బాధ్యతలు ఏంటి, దా- ఏమీ మనకు తెలియదు అన్నమాట. సో అందువల్ల చాలా కష్టమైపోతుంది రాబోయే పరిస్థితులన్నీ. ఆకలితో అలమటించడం వలన కుటుంబ సభ్యులపై కోపం ప్రదర్శిస్తుంటాడు. ఒక్కోసారి ఆకలి, ఉదాహరణకి ఇప్పుడు అడవిలోకి వెళ్ళాడు, వెళితే మన టైంకి వస్తామని గ్యారంటీ లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఒక్కోసారి ఆ ఈ రోజు వెళ్ళిన ప్రదేశంలో కావాల్సిన ఫలాలు దొరుకుతాయి, లేదా కావాల్సిన చెట్లు అంటే కట్లు దొరుకుతాయి, ఎన్నో ఉంటాయి, పరిస్థితులు మారిపోతుంటాయి. అప్పుడు సడన్గా ఆకలేస్తుంటుంది. సో ఆకలేసినప్పుడు కోపం మనం ఎవరి మీద చూపిస్తాం, ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తాం మనం. అంటే అందుకే నేను చెప్పాను, నేను ఆ సర్దిమూట కట్టిమని చెప్పాను, వాళ్ళు కట్టియలేదు. అదేదో ఎంతో కొంత వాళ్ళు పంపించి ఉండాలి కదా. ఇప్పుడు చూడు నాకు ఆకలేసింటే నాకు ఏది లేదు, ఇప్పుడు నాకు నా పరిస్థితి ఎట్లా ఉంది. సో ఒక్కోసారి కోపడతారు, కోపం వచ్చేస్తుంది. ఆకలి, దాహం ఎన్ని వచ్చినప్పుడు మనిషి యొక్క ప్రవర్తన టోటల్ గా మారిపోతుంది. ఇది అడవిలో వర్తకుడికి. అలాగే మనం కూడా బద్ధజీవులుగా మనకి శారీరక ఆకలి దాహం కారణంగా బద్ధజీవుడు సొంత భార్య పిల్లలపై అసహనానికి క్రోధానికి గురవుతుంటాడు. ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నో పరిస్థితులకు దారి అవుతుంది, ఎన్నో పరిస్థితులకి దారి తీస్తుంది. ఎవరు అంటే వ్యాపార రీత్యా లేకపోతే ఉద్యోగ రీత్యా రకరకాల పరిణామాలు ఎదురవుతాయి. ఆ ఎదురయ్యే క్రమంలో ఆ, వాటి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆకలేస్తుంది. ఇంటికి వస్తారు, ఇంటికి రాగానే చూస్తే ఇంకా వంట అవ్వలేదను, లేకపోతే చేసినటువంటి పదార్థాలు సరిగ్గా రుచికరంగా లేవను, లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాలుగా. అంటే మనిషి యొక్క ప్రవర్తన సడన్ గా మారిపోతుంది ఒక ఆకలి దాహం విషయంలో మాత్రమే. అది ఉన్నంత వరకు, అది బాగున్నంత వరకు మనిషి కొంచెం బెటర్గానే ఉంటుంది. ఈవెన్ మనమైనా చూద్దాం, మనం క్లాసులు చెప్పేటప్పుడు ఎస్పెషల్ గా మనమందరం ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి, పద్ధతి ప్రకారంగా మనం పాటించాలి, భక్తులుగా మన ప్రవర్తన ఇలా ఉండాలి, మనం అంతే కోపడకూడదు, you మన సమయం వచ్చినప్పుడు మనం ఆ ఆ మన లైన్ లో క్యూలో వెళ్ళాలి అని మనం ఎన్నో చెప్తూ ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే ప్రసాదం కౌంటర్ ఓపెన్ అవుతుందో, ఎవరికైనా ఆకలి వేసినప్పుడు టక్కని ఇంక ఇవేమి గుర్తుండవు మనకి. వెంటనే అక్కడ తోపులాడటం, అక్కడ అక్కడ కొద్దిగా అసహనం ప్రదర్శిస్తూ ఉంటాము. మాకు పెట్టేయండి, మాకు పెట్టేయండి, మేము వెళ్ళిపోవాలని చెప్పేసి కొంచెం ఒక ఇప్పుడు దాకా ప్రశాంతంగా, ఇప్పుడు దాకా ఇన్ని సూక్తులు విన్నాం మనం. కానీ ఆకలి వచ్చినప్పుడు మనకి, లేదా దాహం వేసినప్పుడు మనం వెంటనే మన యొక్క కోపాన్ని బయటకు రావడం చూస్తాం. ఆ కోపం బయటకు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఏమన్నా మనకు తెలియకుండా
కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, లేకపోతే భక్తుల మధ్య కావచ్చు, ఏం జరుగుతుంది? తెలియకుండా మళ్ళీ మనస్పర్ధలు, ఒకరి మీద ఒకరికి లేని ఒక విధమైనటువంటి అసహనము, ద్వేషము, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దానివల్ల ఏమవుతున్నాయి? సంబంధాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి. ఆ వర్తకుడు నెక్స్ట్ ఆ వర్తకుడు ఒకసారి కొండ చిలువచే మింగబడి స్పృహ కోల్పోతాడు. ఇది ఇంకొక పరిణామం మళ్ళీ. you know. ఒక్కోసారి వర్తకుడు లోపలికి వెళ్ళాడు. కొండ చిలువ అది పెద్ద అది పెద్దగా స్థానం మార్చదు, ఒక దగ్గరే ఉంటుంది. కానీ తన దగ్గరకు ఎవరైనా వచ్చారనుకోండి, మొత్తం దాడి చేస్తుంది. అంటే అతన్ని మింగేయడం చేయడం తప్పు. కొండ చిలువ ఎక్కువ ఎక్కువ దూరం అది ప్రయాణించదు. మాక్సిమం ఒక దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తుంది. కానీ మనం దాని దగ్గరికి వెళ్ళామనుకోండి, అట్లానే దానికి ఆహారం తన దగ్గరికే వస్తుంది. కుందేళ్ళని అవి అవి అటు ఇటు తిరుగుతుంటాయి కదా. అది తిరిగినప్పుడు అవి ఒకేసారి నోట్లోకి వేసేసుకుంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు, మనిషి కూడా పెద్ద కొండ చిలువలు చూస్తే మనిషి కూడా లోపలికి ప్రవేశిస్తాడు. అంతలా లోపల అవి ఎక్స్పాండ్ అవ్వగలుగుతాయి అన్నమాట. తన శరీరం మనిషి లోపలికి వెళ్ళేటప్పుడు తన శరీరం మనం చూడొచ్చు. అనకొండ మన ఇది సినిమా మనం చూసుంటాం, అనకొండ అని. పెద్ద కొండ చిలువ మనుషుల్ని సైతం మింగేస్తా ఉంది. అట్లా అయినప్పుడు అతను స్పృహ కోల్పోతాడు. అట్లా నిద్రలో అంధకారం అనే అజ్ఞానంలో ఉండడం వల్ల జీవితంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. స్పృహ కోల్పోవడం అంటే అసలు అర్థం కావట్లేదు. ఈ వింత జంతువు ఏంది, నేను దేంట్లోకి వెళ్తున్నాను, ఆ, అంటే అది కడుపులో పోయేటప్పుడు లోపల ఉన్న పరిస్థితులు చూసి స్పృహ కోల్పోతాడు. ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. సో నిద్రలో ఉన్నప్పుడు నిజంగా మనకి ఏం తెలియదు, అసలు ఎట్టు పోతున్నాం, ఏం చేస్తున్నాం. ఎందుకంటే అవన్నీ మనం మర్చిపోతాం. మనం కొన్ని మార్లు విషసర్పాలచే కాటివేయబడతాడు. మరి గుడ్డిగా చీకటి బావి లాంటి నరక జీవితాన్ని అనుభవిస్తుంటాడు. కొన్నిసార్లు ఏమో అడవిలో, కొన్నిసార్లు ఏమో విషసర్పాలచే కాటివేయబడతాడు గుడ్డిగా. ఒక్కోసారి తెలియకుండానే ఆ, నడుచు నడుచు ఉంటాడు. ఆ పెద్ద బావి ఉంటుంది, పైనేమో మామూలుగా చెట్లతోనో లేకపోతే రకరకాల పొదలతో అది కప్పేసి ఉంటుంది. తెలియదు అక్కడ అంత పెద్ద గొయ్యి ఉందని కూడా మనకు తెలియదు. సడన్ గా దాంట్లో పడిపోతాడు. పడిపోయిన తర్వాత నరక జీవితాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు పిలిచిన ఎవరు పక్కన ఎవరు కనబడరు. అంటే మీరు మీరు వరుసగాన్ని గమనిస్తూ వచ్చారనుకోండి, ఇప్పుడు వరకు అడవిలో ఎట్లా అయితే మన ప్రమేయం లేకుండా, మన ఊహకి అంచనా కూడా లేకుండా ఎట్లా అయితే ఒక్కొక్క ఆ, పరిస్థితిని తాను ఎదుర్కొంటున్నాడు. అంటే అడవిలోకి వెళ్ళడం అనేది ఎంత ప్రమాదం, ఎన్ని పరిణామాలు మన ఊహకు అందకుండా జరుగుతూ ఉంటాయో. ఇవి మన మీద దాడి చేస్తున్నంత వరకు జంతువులు ఆడ సడన్ గా ఒకసారి వాతావరణం మారిపోతుంది. సుడిగాలు వస్తా ఉంది, ఎండలు వస్తున్నాయి ఒక పక్క, సడన్ గా ఒకసారి పూర్తిగా చీకటి అయిపోతుంటుంది, టక్కన వర్షం వచ్చేస్తుంది, జంతువులు ఉన్నాయి. లేదా మన సరైన టైంలో ఆహారం దొరకకపోతే మనకి అట్లా కోపం వస్తుంది. అంటే ఎట్లయితే త్వర త్వరగా పరిస్థితులు మారిపోతున్నాయి, త్వర త్వరగా మన అంచనాకి ఊహకు అందనటువంటి ఎన్నో పరిస్థితులు దాపరిస్తున్నాయో, అదే విధంగానే బద్ధజీవుడికి కూడా ఈ ఈ అడవిలోకి వచ్చినప్పుడు భౌతిక అస్తిత్వపు అరణ్యం ఇది. ఇట్లాంటి అరణ్యం వచ్చినప్పుడు సేమ్ అదే విషయాలు ఇక్కడ కూడా పొందుతున్నాడు. అదే పరిస్థితులు ఇక్కడ అతను ఎదుర్కొంటున్నాడు. కాకపోతే మనసు త్రిగుణ ప్రభావం ఉండడం వల్ల ఏ ఏ గుణానికి ఆ గుణం తగినట్టుగా మనం ఆ, పరిస్థితులు మనం ఎదుర్కోవడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే అంతా బాగానే ఉందిలే ఇక్కడ, ఇప్పుడే అవసరం ఆ భక్తి మనకి, ఇప్పుడే మనం ఆ, మన మందిరానికి ఇప్పుడే మనం పోవాలన్నా, ఆ, ఇప్పటి నుంచే మనం వెళ్ళి ఆ, అక్కడ వాళ్ళతో మనం ఉండాలన్నా మనం
మనకి ఇంకా సమయం ఉందిలే, మనం చేయాల్సిన చాలా బాధ్యతలు ఉన్నాయని ఇంకా అని తెలియకుండా మనసు మనల్ని మభ్య పెడుతూ ఉంటుంది మనల్ని. అసలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అసలు. పరిణామాలు ఎటువైపు దారి తీసో మనకు తెలియదు, కానీ అన్ని పరిస్థితుల్లో మనం ఏమనుకుంటున్నామంటే ఏముంది, ఇదంతా కొంతకాలమే, తర్వాత అంతా బాగైపోతుంది, తర్వాత అన్ని బాగా జరిగిపోతాయి అంతా కూడా అని తను తాను మభ్య పెట్టుకుంటూ ఉన్నాడు. కాలం వృధా చేస్తూ ఉన్నాడు. నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. హాస్పిటల్ నిజంగా అది ఎంత సింపుల్ గా ఉంటే వచ్చేటువంటి రోగి తను ఎంత బాధ అనుభవిస్తాడో, ఆ బాధ అనుభవించడం ద్వారా ఇంకొకసారి నేను ఇటువంటి పరిస్థితిని నేను దాపరించకూడదని చెప్పి తను జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ జబ్బు రాకుండానో లేకపోతే అటువంటి పరిస్థితులకు గురి కాకుండానో తను జాగ్రత్త పడి ఉన్న ఉన్న పరిస్థితుల్లో తను అర్థం చేసుకొని తనకు బుద్ధి అప్పుడు కరెక్ట్ గా పనిచేస్తుంది అతనికి. ఇప్పుడు మన హాస్పిటల్ని బాధపడే ప్రదేశాలను కూడా మనం ఆడ బాధపడకూడదని చెప్పేసి వాళ్ళు అన్ని రకాల వసతులు కల్పించేస్తే అతనికి ఏమనిపిస్తుంది, తనకు వచ్చిన జబ్బు కావచ్చు, తన పడే బాధని ఏమాత్రం అతను అనుభవించడు. అతను అనుభవించకపోయేసరికి అతను ఏమన్నాడు, హాస్పిటల్ కూడా మంచిదేలే, బాగుంది ఇక్కడ, నేను పర్వాలేదు అప్పుడప్పుడు హాస్పిటల్ కూడా రావడం కూడా మంచిదేలే అని అలాంటి స్థితికి తెచ్చేసుకుంటున్నాడు. మనం ఎంతసేపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి దీని మూలానికి మనం శాశ్వతంగా దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలని ఆలోచించట్లేదు. సో తాత్కాలికంగా డబ్బులు ఖర్చు పెట్టేసి దాని నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందడానికి మనం ప్రయత్నిస్తున్నాము తప్ప, ఇది నా నా జీవితంలో ఇది నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొని వచ్చి నా జీవితం అతలకుతలు చేస్తుంది అని ఇది మనకి రావట్లే. ఒకవేళ వచ్చినా దానికి ఏం చేయాలా? వెంటనే ఎవరో ఒకరి మీద ఆధారపడిపోయేసి ఆ డబ్బులు లేకపోతే ఆ పదవో ఏదో తెచ్చేసుకోవాలి, ఇంక నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. కానీ అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అని మనకి అవగాహన కూడా ఉండట్లేదు మనం. సో మనం అందుకని ఇక్కడ ఫెసిలిటీస్ పెంచుకునే కొంది మనం బాధలు పడేటువంటి ఆ యొక్క ఆ, ఆ, ఆలోచనలు మన మనసులోకి రావు. నిన్న మేము కొంతమంది డోనార్స్ కలవడానికి వెళ్ళాము నిన్న గూడూరులో. కలవడానికి వెళ్ళినప్పుడు ఆ, అంటే ఒకరిని కలిసాము. అది మా చిన్నప్పటి నుండి మాకు తెలిసిన ఒక స్నేహితుడే. సో ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి అంటే కొత్త ఇల్లు కట్టుకున్నాడు అనమాట. కట్టుకున్నాడు. సో మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తను కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ దాకా అన్ని చూపించాడు అనమాట. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డీటెయిల్ గా, ఇది మేము ఇక్కడి నుంచి తీసుకొచ్చాము, ఇది ఇక్కడి నుంచి తీసుకొచ్చాము, ఇది అక్కడి నుంచి కొన్నాము, ఇది ఇంతెంత ఇంతెంత ఖర్చు అయింది, ఇట్లా ఇట్లా దాని డీటెయిల్స్ చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరికైనా కూడా వాళ్ళ ఒక అంటే కష్టపడిన దానికి మేము ఇంత చేసుకోగలిగామని తన వర్షంలో తాను చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కాకపోతే మనం భాగవతాన్ని వింటున్నాం కదా, మనం భాగవతం వింటున్నాము, ఎగ్జాక్ట్ గా ఆచార్యులు మాకు చెప్పింది మనం గ్రహించాము. సో ఎప్పుడైతే నేను అది చూశానో అప్పుడు పైనుంచి కింద దాకా అసలు ఎటువంటి బాధ కలగకుండా, అంటే తన కుటుంబంలో పిల్లల సైడ్ నుంచి వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వాళ్ళకి ఎట్లాంటి వసతులు ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో, వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆ, చాలా డీటెయిల్డ్ గా ఆలోచించి అన్ని కట్టుకున్నారు, చేశారు. అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్క వాళ్ళ 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 జీవితంలో వచ్చినటువంటి పరిణామాలకి ఈ రోజు మీది కట్టుకున్న దానికి ఎంత సంతోషంగా ఉన్నామో, ఎంత తృప్తిగా ఉన్నామో అని వాళ్ళు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మనం కూడా భాగవతం కానీ అసలు ఇది కానీ లేకుండా ఉంటే
మనం కూడా వాళ్ళ స్థాయిని చూసి సంతోషపడే వాళ్ళం, లేదా రెండోది మనకి ఈర్ష్యనే రావచ్చు అని. ఏదైనా జరగచ్చు. మనం సంతోషమైన పడచ్చు తప్ప పర్వాలేదు, ఇంత కష్టపడిన దానికి మొత్తానికి వాళ్ళకి సరైనటువంటి ఒక స్థావరాన్ని ఏర్పరచుకున్నారు, పైగా బాగా కట్టుకున్నారు, అద్భుతంగా ఉంది, బాగుందని అట్లయినా అనేవాళ్ళం. లేదా ఈర్ష్యగా చెంది మనకంటే ఎక్కువ ఉంది అని మనం బాధపడాల్సి వచ్చేది. కానీ నాకు నాకు జాలి కలిగింది. ఎందుకు జాలి కలిగిందంటే, ఇప్పుడు అలా కట్టున్నాడు కాబట్టి ఆ ఇంటిని కాపాడుకుని ఆ ఇంటిని అనుభవించాలని చెప్పేసి భక్తి వైపు రావడం చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇష్టపడి కట్టుకున్నప్పుడు కావాల్సింది అంతా సమకూర్చుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద మక్కువ, దాని మీద మోహం, దానిలోనే ఉండిపోవాలి అని వాళ్ళు దానికి ప్రాణం కంటే మించి దాని యొక్క మెయింటెనెన్స్ కోసం వాళ్ళు ఒక విధంగా దానికే బందీ అయిపోతారు. ఇప్పుడు అలా కట్టుకున్నప్పుడు, ఆ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మనం పలానా ఒక ప్రోగ్రామ్ ఉంది, పలానా ఒక 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 ఉత్సవం ఉంది, ఒక పండుగ ఉంది, మీరు రండి అన్నప్పుడు, మీరు చేసి చూసుకోండి అన్నప్పుడు, ఈ వసతులలో ఉన్నప్పుడు ఆడదాకా ఏం పోతాం లేపా, అక్కడ పోతే మళ్ళీ ఆ, సో సో ఆ వాతావరణంలో మనకి వేడెక్కేస్తుంది, మనకు ఉబ్బదీస్తుంది, మనకి అక్కడ ఆ ఆ జనాల గుంపులో ఆ మనం ప్రాపర్గా మనం ఎలాగో మనం కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ రిలాక్స్గా ఉంది, మంది అని ఉంది, మనం మన మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇలా అనుభవించి అనుభవించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మనసుకి ఏం తీసుకోవాల్సిన ఆడికేం పోతాం, ఎంతసేపు ఆడుకు 2 గంటలు కూర్చొని ఏం చేస్తాం మనం. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది ఎట్లాగో వాళ్ళు అన్ని వదులుకోమంటారు, కానీ మనం అది ఆ మాటలు మన ప్రస్తుతానికి మనకు పెద్దగా రుచించవు మనకి. వెళ్ళి మనం ఎందుకు అక్కడ పోయి ఇబ్బంది పడ్డాం అని ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనం పోవడానికి మనసు ఇష్టపడదు. అందుకే ఇల్లు కానీ ఇంకోటి కానీ ఎంత సింపుల్ గా ఉందనుకోండి, అప్పుడు మనం అన్ని రకాలటువంటి వాటికి మనసు అడ్జస్ట్ అవుతుంది. ఉండేది భౌతిక ప్రపంచంలో, ఉండేది ప్రమాదకరమైనటువంటి చోటు ఇది. ప్రమాదకరమైన చోట్ల కొన్ని మనం ఏం చేస్తున్నాం, అడ్జస్ట్మెంట్లు చేసి మనం బాగుండాలని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క అసలైనటువంటి స్వరూపాన్ని మనం చూడలేము అనుకోండి. మనం అనుకోని ఊహించినటువంటి ప్రమాదాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది మనము ఆ, మభ్య మభ్య పెడుతున్నటువంటి ఒక జీవితంలోకి మనమే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన స్నానం చేయదనుకోండి, ఎక్కడో రెండో రోజు మూడో రోజు మనకి వాసన కొట్టైనా సరే మనం ఏం చేస్తామంటే, లేదబ్బా ఇంక ఈరోజు మనం స్నానం చేయాలి ఇంకా అని మనకి శరీరాన్ని ఎక్కడో దగ్గర మనం బాగు చూసడానికి మనకి అవకాశం ఉంటుంది. శరీరాన్ని ఆ దాని ఏమంటారు, క్లీన్ చేసుకోవడానికి ఒక పరిస్థితి వస్తుంది. అంటే మనకు వాసన వస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను సెంటు కొట్టుకున్నాను అనుకోండి, నాకు వాసన అనిపించదు, కానీ శరీరానికి పడాల్సిన ఎఫెక్ట్ శరీరంలో పడుతుంది కదా. నేను ఆ పరిస్థితి నుంచి అయితే నేను బయటపడలేను కదా. ఎంతకాలం నేను మభ్య పెట్టుకోగలుగుతాను, ఎంతకాలం నేను సెంటు కట్టుకొని నేను అందరిలోకి వెళ్ళి అంతా బాగుందిలే, నేను కూడా ఆ, నేను బాగానే ఉన్నాను అని మనల్ని మనం మభ్య పెట్టుకోవడం వల్ల ఎవరిని మోసం చేసుకుంటున్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇవన్నీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, అది మనకు అర్థం కావట్లే అక్కడ. సో మనల్ని మనమే మభ్య పెట్టుకుంటున్నాం. లేకపోతే మనం చాలా జాగ్రత్తగా చాలా అలర్ట్ గా ఉంటాం మనం.
అట్లీస్ట్ ఇక్కడున్న ప్రకృతి మనకి కొన్ని విషయాల పట్ల మనకి నేర్పించి అట్లీస్ట్ మనం కొంచెం కొంచెం జాగ్రత్త పడేటువంటి కొన్ని సూచనలు ఇస్తుంది ప్రకృతే. అది మన చుట్టూ ఉన్న పరిణామాలు కావచ్చు, లేదా మన శరీరంలో జరిగే పరిణామాలు కావచ్చు, ఎక్కడో దగ్గర మనకి సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ, మనకి మనం యవ్వనం దాటి కొద్దిగా ముసలితనంలోకి వెళ్తూ ఉన్నాము. ముసలితనంలోకి వెళ్తూ ఉన్నప్పుడు మన శరీరం కొన్ని వార్నింగ్స్ మనకి ఇస్తుంది. ఏమని? చూసుకొని అయినా మన టైము దగ్గరికి వస్తా ఉంది అని చెప్పేసి, అది వెంట్రుకల రూపంలోనో లేకపోతే శరీరంలో కొద్దిగా మనం నడుస్తూ ఉంటే కొంచెం అలసట పెరగడము, కొద్దిగా నడిచిన దానికే తింటూ ఉంటే ఇంత ముందులాగా ఎక్కువ తినలేకపోతున్నాము. ఇవన్నీ మనకు సూచనలు ఇస్తున్నాయి అన్నమాట. ఏమని? బాబు, ఏమైనా ఉంటే నువ్వు రెడీ చేసి పెట్టుకో, తయారు చేసి పెట్టుకో అని. ఇప్పుడు మనం ముసలితనాన్ని మభ్య పెట్టామనుకోండి, ఓకే, మనం ఆ, డై కొట్టేసుకోను, లేకపోతే శరీరానికి కావాల్సినటువంటి ముసలితనం కనబడకుండా ఉండాలి నేను అని మనం ఎన్నెన్నో మనం ట్రీట్మెంట్లు తీసుకుంటున్నాం అనుకోండి, ఓకే, మన మన వేషధారణ కూడా ఇంకా ఆ టైంలో కూడా చక్కగా మళ్ళీ ఇంకా షార్ట్స్ వేసుకొని ఏదో ఒక కుర్రోడ్ లాగా మనం ఏదో కనిపించాలని మనం ప్రయత్నించామండి. యాక్చువల్గా అది మనకు వార్నింగ్లు ఇస్తున్నాయి అవండి, మనకు సూచనలు ఇస్తున్నాయి అవి. సో సో ఉంది కాబట్టి నువ్వు త్వరగా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకో. నేను మభ్య పెట్టాను అనుకోండి, ఎవరికి ప్రమాదం? నాకే ప్రమాదం అది. బయటగా వాళ్ళకి కనిపించేది ఇంపార్టెంట్ కాదు. మనలో ఏం జరుగుతుందో మనం చూసుకోవాలి. దానికి తగిన మనకి వచ్చేటువంటి వార్నింగ్స్ ని, సూచనల్ని, సలహాలని మనం తీసుకొని దాని తగినట్టుగా వెంటనే మనం దాని తగినట్టుగా మనం కానీ వెంటనే మన కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంకా భయం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం వెంటనే అలర్ట్ అయ్యి దాని తగిన జాగ్రత్త మనం తీసేసుకుంటాం మనం. సో ఇక్కడ ఈ ప్రపంచంలో సహజంగా ఉండడం ఉండడం వల్లనే మనం చాలా జాగ్రత్తగా ఉండగలుగుతాం. మనం మభ్యపెట్టుకోవడం వల్ల మనమే మోసపోతాం మనం. అది భార్యకి, భర్తకి, ఆ కుటుంబ అందరికి తెలిస్తే అందరూ తగిన విధంగా వాళ్ళు మనకి సహకారం అందిస్తారు. ఆ ఆ జాగ్రత్తల్లో అందరూ పాటించినప్పుడు ఎంతో కొంత కుటుంబంలో మనం అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ మనల్ని కప్పివేసి మనమే మభ్యపెట్టుకునే ప్రయత్నం చేసామనుకోండి, రేపు రాబోయే రోజుల్లో దాని పరిణామాలు ఇంకా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందువల్ల ఎలాగైతే ఒక వర్తకుడు అడవిలోకి వెళ్ళినప్పుడు తాను పరిణామాలు ఎదుర్కొంటున్నాడో, అదే విధంగా న్యాచురల్ గా మనం ఒక బద్ధజీవుడైనటువంటి మనము ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఎదుర్కోగలిగితే కొంత జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది ఎదుర్కోకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో వాటిని మనం మభ్యపెట్టాలని ప్రయత్నించినప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లంకి గురవుతున్నాం. ఇక్కడ ఏది మనం ఎంత దాచుకోవాలో మనం దాచుకోలేము, ఎంత కాపాడుకో మనం కాపాడుకోలేము. ఒకరోజు బయటికి రావాల్సిందే, ఒకరోజు దాని యొక్క ప్రభావం మనకు గురి కావాల్సిందే. మనం అది కానీ జాగ్రత్తగా కానీ ఆ ఆ లైన్ లో మనం ఉండగలిగితే, ఆ పాయింట్ లో మనం ఉండగలిగితే లైఫ్ నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా లైఫ్ లో ఎంత సింపుల్ గా ఉన్నాం అనుకోండి, ఆ సింప్లిసిటీలో వచ్చే కష్టాలు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అవన్నీ మనకి మనకి ముందు దిక్సూచి లాగిస్తుంది. ముందు మనం ఇంక ఎటువంటి వాటికి మనం జాగ్రత్త పడాలి. మనం మభ్య పెట్టాలని ప్రయత్నం చేసామనుకోండి, తర్వాత మన జీవితం మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడు కూడా. కాబట్టి ఆ సాధువులు వాళ్ళు అంటే మనకు సంపాదించుంటే ఇంత బాగా కట్టుకో ఉంటే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడతారు.
వీళ్ళు సంపాదించుకోలేక వీళ్ళు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు. వీళ్ళకి ఆ అదృష్టం లేదు. మనకి అలాంటి సాధువులు, మనకి మొహం మీద చెప్పే సాధువులు అంటే మనకు పెద్దగా ఇష్టం ఉండదు. మనం ఎటువంటి సాధువు దగ్గరికి వెళ్ళామంటే, మీరు ఇంక యజ్ఞం చేస్తే ఇంక 4 బిల్డింగ్లు కట్టుకోగలుగుతారు, మీరు ఈ ఈ ఈ మీరు పూజలు చేస్తే మీరు ఈ విధంగా మీరు దీన్ని ఇంకా మీ సంపదను డబల్ చేసుకోగలుగుతారంటే అవి మనం ఉంటాం. కానీ మనం చూసుకోవాల్సిన వాస్తవం ఏంటి? వీటి వల్ల ఇంకా మనం భారాన్ని మోయిపోతున్నారు. ఇంకా మనం ఆ మోహం పెరిగే కొద్ది ఇంకా ఎక్కువ కష్టాలు పడాలి ఇక్కడ. అందుకే సాధువులకి ఎక్కువ జాలి వస్తుంది. జీవన పరిణామాలు లేదా ప్రమాణాలు, సారీ, జీవన ప్రమాణాలు ఎప్పుడు సింపుల్ గా ఉండాలి. ఉంటే మనం జాగ్రత్తగా ఉన్న సమయాన్ని దేనికోసం వెచ్చించాలి అనే ఎవరో ఒకరి రూపంలో మనకు తెలుస్తుంది. కానీ మనం మభ్య పెట్టుకోవాలనే ప్రయత్నం మనం చేసామనుకో, ఎదుటి వాళ్ళు కూడా మనం ఏమనుకుంటారంట, మనం బాగానే ఉన్నామని వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎప్పుడైనా మనం బాధలు తెలిస్తే కొద్దిగా పట్టించుకుంటారేమో కానీ మనకి లేనిది ఉన్నట్టుగా మనం చూపించామనుకో, అట్లీస్ట్ వేరే వాళ్ళకి మనకి లేదని తెలిసిన కొంత జాలి పడడానికి అవకాశం ఉంది. లేకపోయినా ఉన్నట్లుగా మనం ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నించామనుకోండి, మనకి నిజంగా బాధ అయినా కూడా వాళ్ళు రాలేరు. సో చివరిగా ఈరోజు, ఈర్ష్య కలిగిన శత్రువులు వంచన కారణంగా గౌరవమైన స్థానం నుండి పతనం చెందుతాడు. సరిగా నిద్ర పట్టగా బుద్ధి నాశనం చెంది ఆ, హృదయంలో బాధపడుతుంటాడు. సో విషచర్పాలచే కాటవేయబడతాడు. అంటే ఎవరు? ఈర్ష్య చెందినటువంటి శత్రువులు. ఎవరో వాళ్ళు మన బంధువులే. వాళ్ళంతా ఆ శత్రువులు అంటే వాళ్ళు ఎవరో మూడో వ్యక్తి అనుకోబాకండి. మన పనిచేసే దగ్గర ఉండే మన కొలీగ్సే అన్నమాట వాళ్ళు. మనం వ్యాపారం చేసేటప్పుడు మన భాగస్తులే వాళ్ళంతా. లేదా శత్రువులు అనగానే వీళ్ళు ఎక్కడో బయట నుంచి ఎక్కడో ఊడిపడతారు అనుకోబాకండి. మా మా చుట్టూ అక్కడ శత్రువులు ఎవరు లేరు అంటే, శత్రువులు అంటే వాళ్ళు పైన ఇక్కడ ట్యాగ్ వేసుకుంటారు, ఇదిగో శత్రువు అని రాసుకోరారు అనమాట ఎవరు వాళ్ళు. ఆ ఈర్ష్య లేని వాళ్ళే పాముల్లాగా ఎప్పుడు అదును చూసుకుని ఎప్పుడు కాటేటప్పుడు కాటేస్తారు. అప్పుడు అంటాం అనమాట, నేను అతను ఎంత నమ్మాను, నేను ఎంత మోసపోయాను నేను. అప్పుడు మనం యథార్థ స్థానం మనకు తెలుస్తుంది. మనం నిజంగా ఎలా ఊహించుకున్నాం వాళ్ళ గురించి, వాళ్ళని ఎంత ఎత్తున వాళ్ళని మనం పెట్టుకుని మనం గౌరవిస్తుందేమే. కానీ ఉన్న పొలంగా ఈరోజు మేము రోడ్డు మీద పడిపోయాం మేము. సో ఈ విష సర్పాలు ఎవరు అని అంటే, మనకి మన మీద ఈర్ష్యతో, మనం బాగున్నాం అనే అక్కసుతో బయటికి మాత్రం నటిస్తూ, వాళ్ళు ఎప్పుడు అదును చూసుకొని సమయం చూసుకొని మన మీద వేస్తారు. మనమే ఇంతకంటే మిత్రుడు ఇంకోరు లేరు, ఇంతకంటే బంధువు ఇంకోడు లేడు, ఇంతకంటే పుత్రుడు ఇంకోడు లేడు అని మనం అసలు కనీసం మనం ఆ, జాగ్రత్తగా పడలేని స్థితిలో ఉంటాం మనం. ఎందుకంటే మనం అంత నమ్మేమన్నమాట. ఎంతమంది మనకి తెలియకుండా మభ్యపెడుతూ ఎన్ని రకాలుగా మనం వ్యాపారం చేస్తున్నా సరే, ఇంకోటి చేస్తున్నా, ఎన్ని సందర్భాల్లో మనం మో- మోసం చేశారో మనకి అంచనా కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మనకి వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది. యాక్చువల్ అంటే మన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు అంతే. కానీ యాక్చువల్గా అంత లేదు. అది మనందరికీ తెలుసు కూడా. మనకి తెలియకుండా అంత అమాయకులు అయితే మనం కాదు. కానీ ఏమనుకుంటామంటే, ఏం కాదులే, అంత జాగ్రత్తగానే ఉన్నాము, అంత పకడ్బందీగా ఉన్నాము అంటే మనకున్న జ్ఞానంతో మనం ఎంతవరకు మనం చూస్తామో అంతవరకు ఉన్నాయి. కానీ సర్పాలు ఎప్పుడు ఎక్కడ మన అట్లా ఆదమర్చినప్పుడు టక్కనే వేస్తాయి.
ఇప్పుడు తెలిసింది కదా వీళ్ళు ఎటువంటి వాళ్ళు అని. ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రమాదకరం అని తెలిసింది కదా. ఇప్పుడు సరిగ్గా ఇంక నిద్రపట్టక బుద్ధి నాశనం చెంది హృదయంలో బాధపడుతూ ఉంటారు. అయ్యో, ఇట్లా అయింది, ఇట్లా అయింది. అదే చీకటి బావిలో పడ్డాన్ని. ఇప్పుడు వీళ్ళ మధ్యలోనే నేను ఇంక జీవితకాలం ఇప్పుడు నేను జీవించాలి. నేను ఇప్పుడు వాళ్ళతోనే జీవించాలి, వాళ్ళ మధ్యలోనే జీవించాలి. కానీ ఎప్పుడు లోపల భయం, ఆందోళన, హృదయం నిద్రపట్టక జీవితకాలం నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే చీకటి బావిలో పడితే ఎట్లయితే నరకం అనుభవించాలో అదే విధంగా మన చుట్టూ ఈర్ష్య శత్రువులుగా ఉన్నారు అనుకోండి. వాళ్ళెవరు? మన తోటి వాళ్ళే. వాళ్ళని దాటి మనం పోలేము. ఎందుకంటే వాళ్ళ మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఈ మనస్తత్వంతో ఉన్నారు. మనం బయటకు పోయి వేరే వాళ్ళని ఆశ్రయించలేము. సో కాబట్టి వాస్తవానికి గతంలో ఇవన్నీ ఉన్నప్పుడు మంచి స్థానంలో ఉన్నాము, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు మనుషులకు ఆలోచన అప్పుడు చాలా సాదాసీదాగా ఉన్నాయి. ఎందుకంటే ఎంతో కొంత ఆ ఆధ్యాత్మికమైనటువంటి భావనలే కాబట్టి ఎవరెంత సంపాదించుకున్నా సరే సంపాదించుకున్న వ్యక్తి ఆ డబ్బుల్ని వాళ్ళని ఆ, వాడిని సరైన వాటికి ఉపయోగిస్తూ తాను పేదరికంలో పెట్టుకునేవాడు, డబ్బులు ఉపయోగిస్తూ. అలాగే ఎవరైతే అది అలా సంపాదించుకోలేదో వాళ్ళు అనుకునేవాళ్ళు ఇవన్నీ సంపాదించి ప్రయోజనం ఏముందబ్బా, ఎంత ఉన్నా సరే భగవంతుడు నాకు ఈ జీవితానికి ఎంత ఇచ్చాడు, మనం ఏం చేసుకోవాలో భక్తి చేసుకునే నుంచి బయటపడాలా. మరణ సమయానికి వచ్చేసరికి ఎవరైనా సరే అన్ని వదులుకోవాల్సిందే. కాబట్టి నేను ఈర్ష్య చెంది ఏం ప్రయోజనం అని సంపాదించలేని వాడు ఈ పద్ధతిలో ఉండేవాడు. సంపాదించుకున్న వ్యక్తి కూడా ఎన్ని పెట్టుకుని నాకు ఏం ప్రయోజనం, ఇది ఎవరి వరకు మనం దానం చేయాలని అతను ఆ భావన అతను ఉండేవాడు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆ ఫౌండేషన్ వేసుకున్న వాళ్ళు ఈ విధంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి ఎడ్యుకేషన్ లేదు కదా. అదే ఆ విద్య ఇప్పుడు లేదు కదా. అందువల్ల ఆ డబ్బు సంపాదించుకున్నాడేమో ఇంకా వనరులు ఎట్ట దోచుకోవాలని అతను ఎదుగుతూ ఉన్నాడు. ఇక లేని వాడు ఏం చేస్తున్నాడు, నా దగ్గర లేదు, వనరులని అతను దోచేసుకుంటుంటే మరి వాడి దగ్గర నుంచి నేను దోచుకోవాలి కదా అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జీవించడమే పరమావధి అయింది. ఇక్కడ ఇక్కడ జీవించడం ఎప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పుడు ఎట్టోడు బతకాలి నేను, అది జీవిత పరిణామం అదయింది. అది ఆధ్యాత్మిక జీవితంలో కొంత కొంత అనుభవం ఉండేవాళ్ళు, కొంత జ్ఞానం ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమని భావిస్తున్నారు వాళ్ళు, ఇది ఎంత త్వరగా మనం వదులుకుంటే అంత మంచిది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళేమో ఇంకెంత మనం సమకూర్చుకొని ఇంకెంత మనం కూడబెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక జీవిత ఛాయలు ఉండే వాళ్ళేమో ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిదిరా నాయనా అని వాళ్ళు ఈ ఫేజ్ లో ఉన్నారు. ఇప్పుడు మనం ఏ ఫేజ్ లో ఉన్నామో దాన్ని బట్టే మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. భవిష్యత్తులో మనకి రాబోయేటువంటి పరిణామాలు మనకి భాగవతం ఇప్పుడు చెప్పేస్తుంది. మనకి ఒక విధంగా 13, 14 అధ్యాయాలు మనం స్కాన్ చేసి చూపిస్తుంది. మన లోపల మన చుట్టూ ఉన్న వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్ని స్కాన్ చేసి చూపిస్తుంది మనకి భాగవతం. ఎందుకని అసలైనటువంటి నువ్వు భావంలో అసలైనటువంటి స్థితిలో ఉండు, అసలైన స్థితిని నువ్వు గమనించు. ఈ చుట్టూ ఉండే పరిణామాలను నువ్వు ఆ, ఎప్పుడు నిత్యం ఆ ధ్యాసలో ఉండు. ఏం జరుగుతుందో ఒకసారి గమనిస్తూ ఉండు అని చెప్తుంది మనకి భాగవతం. ఇప్పుడు దాకా వీళ్ళంతా నా వాళ్ళే, ఇదంతా నా యొక్క ఆనందానికే ఉన్నాయి, నేను అనుభవించడానికే ఉన్నాయి, ఇవన్నీ ఉంటేనే నాకు ఇక్కడ గౌరవం ఉంది, ఇవన్నీ ఉంటేనే నన్ను అందరూ గుర్తిస్తున్నారు, కాబట్టి ఇంతకంటే ఇంకేం కావాలి నాకు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఇదేది మనకు కొత్తగా ఏం చెప్పట్లేదు. భాగవతం మన చుట్టూ జరిగేటివి మనకు చెప్తున్నారు. కానీ మన చుట్టూ ఉండేటి ఇంత ప్రమాదకరమా అన్న విషయం మనకు తెలియలా.
దీని వల్ల ఇన్ని ఇన్ని పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందా అన్న విషయం మనకు తెలియలా. ఇప్పుడు మనం ఇప్పుడు మనం వినే పాయింట్స్ ఇవేం మనకు తెలియకుండా లేవు. మేబీ అన్ని పాయింట్లు మన జీవితంలో జరుగుతుంది అనే రూల్ ఏం లేదు. ఇవన్నీ జనరల్ గా అతను అత్యంత అధమ స్థితిలో జీవిస్తున్నా సరే, అత్యంత ఉన్నత స్థాయిలో జీవిస్తున్నా సరే, ఎవరైనా సరే ఈ పరిణామాలు ఎదుర్కొంటూనే ఉన్నారు, ఎదుర్కొంటూనే ఉంటారు, ఎదుర్కొంటూనే ఉంటారు. ఇక్కడ ఏ ఎంటెక్లు పిహెచ్డీలు, ఓకేనా, ఏ డాక్టర్లు ఇంజనీర్లు ఎవరు ఇక్కడ కాపాడలేరు మనం. ఓకేనా, ఏ జాతకాలు చెప్పేవాడు, ఏదో క్షుద్ర పూజలు చేసేవాడు, లేకపోతే ఎవ్వరు కూడా ఈ పరిస్థితి నుంచి ఎవరు ఎవరిని మార్చలేరు, ఎవరు ఎవరిని కదిలించలేరు. ఇది దుఃఖాలయం, ఇది అశాశ్వతం. ఇక్కడ భగవంతుడు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ స్థితి నుంచి మనం పూర్తిగా బయటపడేయలేదు. మనకి నిజమైన శ్రేయోభిలాషి ఎవరు ఉన్నారు అని అంటే మనకి గురువు, అటువైపు నడిపించే గురువు, రెండు భక్తులు, మనకి మేలు కోరేటువంటి భక్తులు, ఆ ఆ దిశగా నడిచేటువంటి వ్యక్తులు, వీళ్ళు మాత్రమే మనకి ఎంతో కొంత వాళ్ళు చేసేటువంటి మనకు ఉపయోగపడుతుంది. చాలా చాలా అంటే మనం అనుభవించేటువంటి అంటే భక్తులుగా ఈ స్థితిలో ఉన్న వాళ్ళు గురించి చెప్పాలంటే ముందు వెనకాల మనకి అన్ని తెలుస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతుంది అని. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతుంది, ఆ స్థితిగతులు మనం అర్థం చేసుకొని మనం దేని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి మీద మన నమ్మకం మనం పెట్టుకోకూడదు, మనకు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనం ఎక్కువ మన సమయాన్ని మనం వేచించాలి, సో ఏ స్థాయిలో మనం సాధన చేయాలి, భాగవతాన్ని భగవద్గీతని ఎంత ఎక్కువ మనం శ్రవణము పఠనము మనం చేయాలి. ఇవన్నీ కూడా మనం ఈ పరిస్థితులను మనం చూసుకొని మనం ఇక్కడ నుంచి మనం ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సో అందువల్ల అందుకే మనం చాలా డిస్కస్ కూడా చేస్తున్నాం భాగవతంలో. భవిష్యత్తులో మనకి ఏమైనా ఒకవేళ కష్టాలు వస్తాయి అని అనుకుంటే ఆ కష్టాలు వాటిని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పుస్తకం భాగవతం. ప్రపంచంలో ఎవ్వరికి జరగకుండా మనకు మాత్రమే జరుగుతుందని భ్రమలో ఉండడం అనేది అవివేకం. ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు ఇది. ఎవ్వరు మినహాయింపు కాదు, భక్తులు కూడా మినహాయింపు కాదు. వీటన్నిటి అందరూ ఎదుర్కోవాల్సిందే. అయితే భక్తులు ఏం చేస్తారు, ఆ ఎదుర్కొంటూ కూడా హ్యాపీగా ఉంటారు. అంతే, వాళ్ళు మభ్యపడరు. లేదా వాళ్ళు ఎవరు మభ్య పెట్టారు వాళ్ళని. వాళ్ళకి తెలుసు ఒకరోజు మరణం వస్తుంది, ఒకరోజు ముసలితనం వస్తుంది. కానీ ఇవేవి కూడా పెద్ద ఇదే కాదు. మనం భగవంతుని గట్టిగా పట్టుకోవాలి, శాశ్వతమైన ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి అన్నప్పుడు ఆ శాశ్వత ఆశ్రయాన్ని తీసుకున్నారు కాబట్టే ఈ పరిణామాలు పెద్దగా వాళ్ళని ఆందోళనకు గురి చేయదు. సో మిగిలింది రేపు చూస్తాం, రేపు క్లాసు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, गौ प्रेम